ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుబలం పెరుగుతూ ఉండడం, అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం, అలాగే శనేశ్వరుడు అనుకూలించడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, ఒక మానసికమైనటువంటి టెన్షన్ ఏదైతే ఉన్నదో, దేని గురించి అయితే ఇంతకాలం మీరు భయపడుతూ బాధపడుతూ ఉన్నారో ఆ రకమైనటువంటి భయం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఒక భారం తొలగిపోయినది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కన్యారాశి వారికి ఈ వారం రానున్నది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల గమనాగమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వారంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రవి బలం తక్కువగా ఉన్నటువంటి రోజులు కాబట్టి ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషను, ఎండ దెబ్బ ఇటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శని ఉండడం వల్ల త్వరితగతిన వాటి నుండి బయటపడతారు కూడాను. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం కనిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా ఇప్పటివరకు పర్మనెంట్ కాకపోయి ఉంటే ఇప్పుడు పర్మనెంట్ అవుతూ ఉండడం కానీ, ఇత్యాది అంశాలు ఏవైతే మీ శాలరీ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే ఈ గ్రహస్థితి కొంత యోగిస్తూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అంతేకాకుండా పై అధికారులతో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, అలాగే ఏదైనా కంపెనీ మారడము లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడము, కుటుంబంలో శుభ మంగళకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. వాహనము, గృహము, బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా లేదా అమ్మకాలు చేయాలి అన్నా పరిస్థితులన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వంశపారంపర్య వ్యాపారాలు కానీ కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. అంతేకాక కుటుంబ ఆరోగ్యానికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి.